తెలంగాణపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించినట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాథులు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనకు రానున్నట్టు సమాచారం. రాష్ట్ర నేతలతో సమావేశమై పార్టీ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు మరో 2 మంత్రి పదవులు దక్కొచ్చన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక తెలంగాణకు చెందిన సీనియర్ నేతలకు గవర్నర్ పదవులు ఇవ్వాలన్న ఆలోచనలు కూడా పార్టీ అధిష్టానం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. జాతీయ కార్యవర్గంలోనూ తెలంగాణ నేతలకు పెద్దపీట వేయనున్నారన్న ప్రచార నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, నితిన్ నబీన్ పర్యటన వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం నితిన్ నబీన్ తెలంగాణకు రానున్నారు. అంటే జస్ట్ కేవలం నేతల్లో అలాగే క్యాడర్లో కార్యకర్తల్లో ఉత్సాహం పెంచడానికే ఈ పర్యటన, లేదు అని అంటే గ్రౌండ్ లెవెల్లో ఏదైనా పార్టీ కమిటీల మార్పులపై కూడా ఏమైనా కసరత్తు జరగబోతోందా? భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అని మనం గత కొన్ని రోజులుగా కూడా మాట్లాడుకుంటున్నాము. పార్టీ నేతలు కూడా అదే పార్టీలో చర్చిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తర్వాత దక్షిణాదిలో తెలంగాణపై పట్టు సాధించాలని మొదటి నుంచి కూడా బీజేపీ చూస్తూ ఉంది. బీజేపీకి గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 35% ఓట్ షేరింగ్తో 8 ఎంపీ స్థానాలను రాష్ట్రం నుంచి 8 స్థానాలను గెలుచుకోవడంతో ఖచ్చితంగా ఇక్కడ ఇంకా కొంచెం కష్టపడితే రాష్ట్రాన్ని హస్తగతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నటువంటి భావనకు పార్టీ అధిష్టానం వచ్చినట్టు కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ జాతీయ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి నితిన్ నబీన్ తెలంగాణకు రాబోతా ఉన్నారు. జూన్ మొదటి వారంలో ఆయన తెలంగాణలో పర్యటించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు ఏదైతే పార్టీ అధినాయకత్వం ఏదైతే భావిస్తూ ఉందో తెలంగాణలో ఎట్లా ముందుకు వెళ్ళాలి రాబోయే రోజుల్లో అన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఇటు రాష్ట్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా 10 ఉమ్మడి జిల్లాల్లో ఏదైతే బీజేపీ చెందినటువంటి జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు ఆయన చేయబోతా ఉన్నారు. అదేవిధంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీపై అధికార పార్టీపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా ఏ విధంగా మలుచుకోవాలన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి పార్టీ నేతలకు ఒక దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏ విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తూ ఉన్నాయి, ఏ పథకాలకు వస్తూ ఉన్నాయి అన్నటువంటి అన్ని విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తూ ఉంది. రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూన్ మొదటి వారంలో నిర్వహించబోతా ఉన్నారు. ఈ కార్యవర్గ సమావేశంలో కూడా నితిన్ నబీన్ ఇక్కడ పాల్గొనబోతా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే రాబోయే రోజుల్లో జూన్ మొదటి వారంలో క్యాబినెట్ విస్తరణ ఉంటుంది, కేంద్ర క్యాబినెట్ విస్తరణ ఉంటుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతూ ఉంది. పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణపై ఇప్పటికే ఒకవైపు పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే తెలంగాణ ఏదైతే క్యాబినెట్లో తెలంగాణ నుంచి ఒక క్యాబినెట్ మంత్రి, మరొక సహాయ మంత్రి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. కాబట్టి మరొక 2ని తీసుకునే ఆలోచనలో పార్టీ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవడం ద్వారా తెలంగాణపై ప్రత్యేకంగా ఏదైతే మరింత దృష్టి కేంద్రీకరించవచ్చు రాబోయే రోజుల్లో. సో ఇవన్నీ కూడా తమకు అనుకూలంగా కేబినెట్ విస్తరణలో కనుక తెలంగాణకు సంబంధించి 2 నేతలకు, సీనియర్ నేతలకు మంత్రి పదవులు ఇస్తారు అనేటువంటి ప్రచారం ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఆ 2 సీనియర్ నేతలు ఎవరు అనేటువంటి చర్చ నడుస్తోంది. ముఖ్యంగా పార్టీలో 2 రకాలైనటువంటి చర్చలు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి పదవులు ఎవరైతే మంత్రి పదవుల్లో కొనసాగుతూ ఉన్నారో ఆ సీనియర్ మంత్రి, క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి ఇటు కిషన్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి ఇటు బండి సంజయ్. సో వీళ్ళ పదవులు ఈ విధంగానే ఉంచి మరో 2కి మంత్రి పదవులు ఇస్తారా, లేదంటే వీళ్ళిద్దరిని కూడా మారుస్తారా, లేకుంటే ఇద్దరిలో ఒకరిని మారుస్తారా అన్నటువంటి చర్చలు, ఈక్వేషన్స్ అయితే పార్టీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ సీనియర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని కూడా తప్పిస్తారా అన్నటువంటి మాటలు కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా వీరిద్దరిని పక్కకు పెడితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే వీరు కాకుండా మరొక 2 పదవులు ఇచ్చే ఆలోచనల్లో కేంద్ర ప్రభుత్వం, ఇటు బీజేపీ అధినాయకత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అదే కనుక నిజం జరిగితే, ఒకవేళ ముఖ్యంగా ఇక్కడ 4 ఎంపీలు మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మహిళా కోటాలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎంపీ డీకే అరుణ, ఆమె కూడా
మంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మహిళా బిల్లు అని చెప్పేసి బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళబోతా ఉంది. రాబోయే రోజుల్లో మహిళలకు మరిన్ని పదవులు ఇవ్వాలంటే ఖచ్చితంగా తెలంగాణ నుంచి మేము ఇచ్చామని చెప్పి చూపించుకోవడానికి డీకే అరుణకు మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఒకవైపు చర్చ నడుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు సీనియర్గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పేరు కూడా వినిపిస్తూ ఉంది. బీసీ నాయకునిగా ఉన్నారు. దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో ఆయనకు కూడా గతంలో ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన భారీ మెజారిటీతో బీజేపీలో గెలవడం జరిగింది. బీజేపీకి ఒక ఊపు తీసుకురావడం జరిగింది. సో ఆయనను కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే ఏ విధంగా ఉంటుందన్నటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆయన కూడా మంత్రి పదవి కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి తమ అనుచరులు చెప్తా ఉన్నారు. ఇక వీరిద్దరితో పాటు ఇటు ఎంపీ అరవింద్, అదేవిధంగా ఎంపీ రఘునందన్ రావు వీళ్ళు కూడా మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మరొక 2 మంత్రి పదవులు ఇచ్చే అవకాశమే ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ మంత్రి పదవులతో పాటు ఇతర నామినేటెడ్ పదవులు ఏవైతే ఉంటాయో గవర్నర్లు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మరొక 2 గవర్నర్లుగా ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలంగాణపై ఫోకస్ పెట్టారంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని పదవులు ఇవ్వవలసి ఉంటుందని అన్నటువంటి ఆలోచనకు ఇటు కేంద్ర పార్టీ వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఇతర నామినేటెడ్ పదవులు ఏవైతే ఉంటాయో పార్టీలో జాతీయ కార్యవర్గంలో ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండే విధంగా కూడా చూసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దక్షిణాదిలో తెలంగాణపై పట్టు సాధిస్తే ఇప్పటికే ఇటు కర్ణాటకపై బీజేపీకి మంచి పట్టు ఉంది కాబట్టి ఇటు కర్ణాటక ఇటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా గట్టి పట్టు సాధించడానికి వీలవుతుందన్నటువంటి ఆలోచనకు బీజేపీ వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రానున్న రోజుల్లో బీజేపీలో మరిన్ని మార్పులు ఉంటాయని చెప్పేసి ఒక సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి. రైట్ రాజు.